అలాగే తెలుగు ప్రభ ఎడిటర్ చంద్రశేఖర్ శర్మ గారిని కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం. సమర్పకులు ఈ కార్యక్రమానికి. సో వారికి కూడా చిరు సత్కారం. I'm really happy now, and it's good to see, ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా ఒక చోట ఇలా కలవడం, అండ్ మేము కూడా దీంట్లో భాగస్వామ్యం కావడాన్ని మేము ఆనందంగా భావిస్తున్నాం. ఇది మాకు ఆపర్చునిటీ. దిస్ ఈజ్ గుడ్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు ఎక్స్పోజ్ అవర్ న్యూస్ పేపర్ ఆల్సో. మా పత్రికని కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి, ప్రజలకి మరింత చెరువు చేయడానికి ఇది ఒక వేదికగా మేము భావిస్తున్నాం. డెఫినెట్గా అంటే తెలుగు ప్రభ ఇందులోనే మనకి అర్థమవుతుంది మనకి సంబంధించినటువంటి అంటే ఒక కనెక్షన్ అనేది మీ పేపర్ త్రూ ఇప్పుడు బయటకు వస్తుంది. సో అంటే సార్ ఇప్పుడున్నటువంటి యాజ్ మీరు జర్నలిస్ట్గా కూడా వర్క్ చేశారు. సో ఎలాంటి జర్నలిజం వాల్యూస్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ తెలుగు ప్రభ ప్రజలకు అందుబాటులో ఉందంటే ఏం చెప్తారు? ఏంటంటే యాక్చువల్గా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు విషయం ఒకలా ఉండింది. సో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏంటంటే ఎటువంటి పత్రికను పట్టుకురావాలని మేము ఆలోచించినప్పుడు తెలుగు అనేది ఒక భాషగా ఉంది. సో ఇది రెండు రాష్ట్రాలకి కరెక్ట్గా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ టైటిల్ని తెలుగు ప్రభగా మేము దాన్ని రిజిస్టర్ చేయడం జరిగింది. దాన్ని తీసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. టు కనెక్ట్ టూ స్టేట్స్ పీపుల్ని తెలుగు భాషతోటి కనెక్ట్ చేయడం అనేది మా ప్రాథమిక ఒక టార్గెట్ పెట్టుకుని దీన్ని మేము రెండు రాష్ట్రాల్లో ప్రమోట్ చేస్తున్నాం. రెండు రాష్ట్రాల్లో పేపర్ని 3 ఎడిషన్స్, హైదరాబాద్ ఎడిషన్, గుంటూరు ఎడిషన్ అండ్ కర్నూలు ఎడిషన్స్గా తీసుకెళ్తున్నాం. ఇప్పుడు మనం చూసినట్లయితే సార్ అంటే పేపర్ చదివేటువంటి వాళ్ళ సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే అంత ఈ పేపర్ కానీ లేకపోతే ఏదైనా షార్ట్స్లో ఇలా ఉన్నారు. సో హౌ ఛాలెంజెస్ యు ఆర్ ఫేసింగ్ సార్ ఇప్పుడు మన ఈ పేపర్ని అందరికీ చేరువ చేయడంలో మీరు ఎలాంటి స్టెప్స్ అండ్ ఎలాంటి విలువల్ని పాటిస్తారు? విషయం ఏంటంటే ఒక చిన్న మిత్ ఒకటి బాగా బయట వెళ్తుంది. అందరూ ఏమంటే ఫిజికల్ పేపర్ చదవడం అనేది ఇట్స్ రాంగ్. యాక్చువల్లీ న్యూస్ పేపర్ అనేది డిఫరెంట్ ఫార్మాట్లో చదువుతున్నారు పబ్లిక్. అంటే లైక్ ఈ పేపర్ ఫార్మాట్లో కానివ్వండి, లేకుంటే ఆన్లైన్ చదవడం కానివ్వండి, అవి చేస్తున్నారు. సో మనం ఒక క్వాలిటీ పేపర్ని కనుక ప్రజెంట్ చేయగలిగితే, అంటే న్యూస్ అనేది ఒక ప్రజలకి అవసరమైన విధంగా, అంటే వాళ్ళకి ఏం కోరుకుంటున్నారు. ఇప్పుడు ఎలా అయిపోతుంది పత్రికలు అంటే ఏదో ఒక రాజకీయ పార్టీని అంటే నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకోలేదు, కానీ పత్రికలు ఎలాంటి ఫీలింగ్ పబ్లిక్ కలిగిపోయిందంటే ఒక పత్రిక ఉందంటే అది ఎవరికో ఘాటుగా ఉంది అని ఉంది. సో మేము దాన్ని ఆ యొక్క గ్యాప్ని మేము బ్రేక్ చేసాం. ఏం చేసాము అంటే మా పేపర్ చూస్తే మీకు కనుక యూ విల్ ఫైండ్ ఆల్ పొలిటికల్ పార్టీ న్యూస్ ఉంటుంది. సో అధికార పార్టీ, ప్రతిపక్షం, మళ్ళీ కార్పొరేట్స్, అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి, తర్వాత మళ్ళీ ఆ రోజు సరైన సంఘటనల సమాహారం, అది నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్ అన్నీ కూడా. అంటే ఎక్కడ మీకు ఓన్లీ న్యూస్ ఇస్తాం, అంటే ఉన్నది ఉన్నట్టు, ఎటువంటి కనికట్టు లేదు మా దాంట్లో. సో ఏంటంటే న్యూస్ని యాజ్గా ప్రజెంట్ చేస్తున్నాం. సో లెట్ పీపుల్ డిసైడ్. సో వార్తలు వాళ్ళకి చేరవేస్తాం. విశ్లేషణలు ఓన్లీ అర్థవంతంగా ఒక ఎక్స్పీరియన్స్ జర్నలిస్ట్తో చేపిస్తున్నాం. సో మా స్టాఫ్ అంతా ప్రొఫెషనల్ జర్నలిస్టులు. సో మా లేఅవుట్ కానివ్వండి, ఎక్కడ కూడా మీకు ఏంటంటే మా లేఅవుట్ చూసారు అనుకోండి, ఇప్పుడు సీదా లేఅవుట్. సో దిస్ ద లేఅవుట్ హౌ ఇప్పుడు యాక్చువల్గా ఏంటి అంటే మీరు మిగతా పత్రికను చూడండి ఈరోజు. సో చాలా పెద్ద ఆయన చనిపోయారు. ఆయనకి అశ్రు నివాళులు ఇచ్చారు, వినమ నివాళులు ఇచ్చారు. దాన్ని మేము టాప్ ప్రయారిటీ తీసుకున్నాం. ఓకే, మా స్పెషల్ స్టోరీ ఉంది, ఈ నిన్న రెండు రాష్ట్ర ముఖ్యమంత్రులు ఉన్నది, అవన్నీ కవర్ చేశాం. సో కింద మళ్ళీ మన సీఎం గారిది. సో ఎవ్రీథింగ్ ఏంటంటే చాలా క్రిస్టల్ క్లియర్గా జర్నలిజం లోపల మేము నేర్చుకున్న జర్నలిజంలో ఒక 25 years ఎక్స్పీరియన్స్ తోటి మేము ఏంటంటే బ్యాక్ టు బేసిక్స్ అనే ప్రిన్సిపల్ తోటి ముందుకెళ్తున్నాం మేడం. అదేవిధంగా అంటే విమెన్, చిల్డ్రన్ వీళ్ళని బేస్ చేసుకొని ఎలాంటి కాలమ్స్? మా దగ్గర మజిలీ అని ఒక పేజ్ పెట్టాం. మధ్యలో కూడా ప్రత్యేకంగా ఉమెన్ కోసం పెడుతున్నాం. మగువాణి వాళ్ళ సంబంధించినటువంటి సమస్యలు, వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీస్, ఇన్స్పిరేషన్ స్టోరీస్ ప్రజెంట్ చేస్తున్నాం. వాళ్ళ హెల్త్ సంబంధించి స్పెషల్ చూపిస్తున్నాము. అది కాకుండా ఏంటి అంటే మళ్ళీ సేమ్ పేజీలోనే ఎవ్రీ డే రియల్ ఎస్టేట్కి సంబంధించింది కానివ్వండి, హెల్త్ సంబంధించి కానివ్వండి, అండ్ అగైన్ మళ్ళీ ఎడ్యుకేషన్ సంబంధించి కానివ్వండి, అగైన్ మళ్ళీ
ఆలయాలు టెంపుల్స్ సంబంధించినవి కానివ్వండి, అట్లా ప్రతి ఒక్క ఫీచర్ పెట్టి ఆ ఫీచర్ని సమగ్రమైనటువంటి సమాచారంతో ఒక ఇన్డెప్త్ ఎనాలిసిస్, తర్వాత ఏదున్నా కానీ కొంచెం టు ది పబ్లిక్కి స్పష్టంగా వెళ్ళేలాగా వాళ్ళు అర్థమయ్యేలాగా మేము దాన్ని ప్రొవైడ్ చేస్తున్నాం. సరళమైన భాషలో, ఎక్కడ మరీ తెలుగు అనగానే మళ్ళీ ఏదో గ్రాంధికమైన భాష కాకుండా కొంచెం మనము ప్రజలు మాట్లాడిన వాడుక భాషలో నేను దాన్ని తీసుకెళ్తున్నాం. దేర్ వీఆర్ స్పెషల్ యాక్చువల్లీ. యా, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈరోజు అంటే తెలుగు ప్రభ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడమే కాదు, తెలుగు ప్రభ తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి ప్రభగా, ఒక ఇన్నోవేషన్ న్యూస్ని అందించే ఒక అన్బయాస్డ్ పేపర్గా మారాలని చెప్పి ఎన్టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. థ్యాంక్ యూ వెరీ మచ్.